ఈ నుంచి ఈడ హోల్స్ ఉంటాయి డైరెక్ట్ ట్యాంకీలోకి డైరెక్ట్ పోయి పడతాయి. ఆయన వచ్చి బయట క్యాబులు తీసేసి ఆయన పైపులు అయితే పెట్టేసి పెట్టేస్తారు నీళ్ళు. మేడం వాళ్ళు రేపు సాపర్ పోతున్నారు కదా, సాపర్ కంటే ఆడికి కాదు మక్కాకో మదీనాకో ఆడికో పోతున్నారు. అందుకే పొద్దున్నే మేడం వాళ్ళు ఖచ్చితంగా అరుస్తారు. మనం బండి వదిలేసి పోకుండా ఉంటే ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే ముందుకు తీసేయచ్చు. ఆమెని అడిగినా ఏమన్నా కూర చేసిందేమో అని. ఈరోజు బీఫ్ చేసినాం బ్రో అనింది. సర్లే మా బీఫ్ వద్దు ఏమొద్దు, నేను అన్నం చేసుకునే పొద్దున నాకు సలాడ్ ఒకటి అని చెప్పిన. ఈ కట్ చేసిన ఎర్రగడ్డ 2 వేచ్చన, ఏమో పచ్చిమిరపకాయలు. మేడం వాళ్ళ కోడలు అయితే ఫోన్ చేసింది, నేను లొకేషన్ పెట్టినా ఆ లొకేషన్కి వచ్చాయి, నేను ఈడ ఉండా అని. ఈడ పెట్టేసిన బండి, ఈ వెనక పక్క దారి ఇది ఏమో ఇటు రాదు, ఆ ముందు పక్క నుంచి వచ్చేది. మేఘాలన్నీ కిందికి వచ్చేసినట్టున్నాయి చూడండి. ఇక్కడ పని చేసే వాళ్ళు సైకిల్ చూడు కట్టేసుకున్నారు, ఎవరు ఎత్తుకొని పోకుండా దాన్ని. అంతా. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్న రాత్రి ఆమెకి ఏం చేశానంటే ఒక గుడ్డు పైన నిన్న రాత్రి ఏం చేశానంటే ఆమెకి రొట్టె పైన గుడ్డు, దానిపైన మిరియాల పొడి వేసి కాల్చి ఇచ్చిన. ఇంకా దాంట్లోనే మైనస్ ఒక సాస్ అయితే వేసి ఇచ్చిన నేనే, నా కాడుంటే. సో ఇప్పుడు నేను చేసుకుంటే ఎట్లా చూద్దాం. పెప్పర్ ఎగ్ రోల్ అనమాట. ఈ పక్క అన్నం కూడా పెట్టేసిన మధ్యాహ్నంకి. తెల్లగా ఉన్నది ఒక పక్క ఏమో కాల్చాను, ఒక పక్క కాల్చాను. ఇది మధ్యలో కాల్చింది కానీ ఆ పక్క ఈ పక్క కాలడం. అది దీంట్లోనే మిరియాల పొడి వేసిన, కూడా మిరియాల పొడి వేసుకో, ఒక సాల్ట్. చూద్దాం దీని టేస్ట్ ఎట్లుంటుందో. నేను టేస్ట్ చేయకుండా నాకు ఇచ్చిన, ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా ఎట్లా వస్తుందో. ఈ లోపల బయట నీళ్ళు ఆర్డర్ ఇచ్చిన నిన్న. మేడం కూడా డబ్బులు ఇచ్చేసింది, మొన్న ఇచ్చింది. నీళ్ళు అయితే పడుతున్నాడు, నీళ్ళు చెక్ చేసి పోయి డబ్బులు ఇచ్చేద్దాం. ఆయన వచ్చి 15 నిమిషాలు అయింది. ఆయన వచ్చినాక నాకు ఫోన్ కొట్టినాడు. 15 నిమిషాలు నిండిపోయింది ట్యాంక్, ఫుల్ అయిపోయింది. పోయి ఆయనకి డబ్బులు ఇచ్చేస్తే ఆయన వెళ్ళిపోతాడు. ఇది భయంకరంగా స్పీడ్ వస్తాయేమో అలా, ఇది భయంకరంగా స్పీడ్ వస్తాయి. పైప్ చూడు ఎంతలా ఉండదో. ఈ నుంచి ఈడ హోల్స్ ఉంటాయి డైరెక్ట్ ట్యాంకీలోకి డైరెక్ట్ పోయి పడతాయి. ఆయన వచ్చి బయట క్యాబులు తీసేసి ఆయన పైపులు అయితే పెట్టేసి పెట్టేస్తాడు నీళ్ళు. ఇది మంట తగ్గించిపోయినా, ఎందుకైనా మంచిది, మాడిపోతుంది. ఏం కాదు దేవుళ్ళ. అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా టిఫిన్ అయితే ఒక చాయ్ కూడా చేసుకున్నది దాంతోపాటు. చూద్దాం దీని టేస్ట్. బాగానే ఉన్నది. పెప్పర్ ఏం నోటికి తగలడంలో, అయితే ఎక్కువ వేలగాడ తక్కువ వేసిన అందుకు తగలడంలే. మేడము డబ్బులు ఇచ్చింది కదా నీళ్ళకి, అయినా కూడా మేడంకి చెప్తా నేను, ఆర్డర్ ఇచ్చిన మేడం నీళ్ళు వచ్చినాయని. ఎందుకంటే ఎప్పుడు ఇచ్చినావు ఏం కథ ఇవన్నీ మళ్ళీ వాళ్ళకి డౌట్ రాకూడదని నేను ఆర్డర్ ఇచ్చిన అని చెప్పిన. నీళ్ళు వస్తున్నాయేమో అని చెప్పి ఆ మేడం సైలెంట్గా ఉండింది. ఇప్పుడు ఫోన్ చేసింది, నీళ్ళు ఇంకా రాలేదా ఇంకే అని. నీళ్ళు ఎప్పుడో వచ్చినాయి, ఎప్పుడో వెళ్ళిపోయినాయి మేడం, పట్టేసినారు వాళ్ళు అని చెప్పిన. అవునా, ఇంకా నీళ్ళు రాలేదని నేను గమ్మునుండా, అయితే బండి స్టార్ట్ చేయాలి. ఇంతకుముందు ఒకసారి ఏం జరిగిందంటే ఈ విధంగానే నీళ్ళు ఆర్డర్ ఇచ్చేసిన మేడంకి చెప్పలా. మేడం బండి వేసుకొని బయటికి వెళ్ళిపోయింది. నేనేమో ఇంకొక మా మేడం వాళ్ళ కోడల్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయినా. ఆయనేమో నీళ్ళు వచ్చి పట్టినాడు. ఆ పని మనిషి దగ్గర మా మేడం డబ్బులు ఇచ్చిందంట ఆల్రెడీ. ఆమె ఏంద్రా అంటే పోయి బయట డబ్బులు ఇవ్వమంటే ఆమెకు అర్థం కాల. మళ్ళీ తోఫిక్ బైక్ చెప్పి తోఫిక్ బై వాళ్ళ పని మనిషిని అడిగి డబ్బులు ఇప్పించుకొని బయట కట్టేసినాడు ఆయనకి నీళ్ళు ఆయనకి. మళ్ళీ తర్వాత ఈమె దగ్గర పని మనిషికి దగ్గర డబ్బులు అయితే తీసుకుని మళ్ళీ తోఫిక్ బైక్ అయితే ఇచ్చేసిన.
మళ్ళీ మేడం వచ్చి నాకు ఎందుకు చెప్పలేవు ఇంకే చెప్పొచ్చు కదా, చెప్పింటే నేను నీ దగ్గర ఇచ్చిండు కదా డబ్బులు అది ఇది. ఇంక అప్పటి నుంచి నా దగ్గర ఇస్తుంది డబ్బులు నీళ్ళ కోసము. అందుకే చెప్పిన, ఒకవేళ నేను చెప్పకుండా అంటే బయటికి వెళ్ళిపోయింది అనుకో, డబ్బులు ఏమో నా దగ్గర ఉన్నది, ఆయన ఏమో నీళ్ళు ఎప్పుడు వచ్చాడో తెలియదు, ఏ టైంకి వస్తాడు, ఒకసారి భిన్న అవుతాడు, ఒకసారి లేట్గా అవుతాడు. అందుకే చెప్తే వాళ్ళు నిలబడిపోతారు, నీళ్ళు పట్టిన తర్వాత బయటికి పోవచ్చు. ఇప్పుడైతే స్టార్ట్ చేయమనింది మేడము. సీతాదేవి కాడికి వచ్చింది, అదే బ్యూటీ పార్లర్ సీతాదేవి. మేడం అయితే ఆడ దిగేసింది గేట్ దగ్గర. మొన్న ఒకసారి ఇక్కడ పార్కింగ్ లేదని ఇక్కడ పెట్టినా డోర్ కాడ. దీంట్లో పనిచేసే డ్రైవరు ఎవరు నీది ఆ బండి తీ అన్నాడు. నాకు కోపం వచ్చింది. కోపం వస్తానే నేను సర్లే ఇంకేం చేయలేమని చెప్పి ముందుకు తీసిన. తీరా వచ్చే వాళ్ళ సౌదీ అతను వచ్చినాడు. అందుకని ఆయన బినవిన తీయనింది నువ్వు అనిపించింది నాకు. నేను పోయి ఆయనతో గొడవ పడి ఉంటే బాగున్నది కదా. మళ్ళీ వెనకంబడే వాళ్ళ సౌదీ ఆయన వచ్చిండు. అప్పుడు ఏం మా వాడితో గొడవ పడుతున్నావా అని. ఇక్కడ పెట్టకూడదు పార్కింగ్, ఇక్కడ పెట్టినామంటే వాళ్ళు ఖచ్చితంగా అరుస్తారు. మనం బండి వదిలేసి పోకుండా ఉంటే ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే ముందుకు తీసేయచ్చు. అందుకే నేనైతే బండిలోనే కూర్చో ఉంటా, యాడికి పోను, బండి దగ్గరే ఉంటా. బిన్న ఇంటికి వచ్చేసినాము. నిన్న ఒక వీడియోలో వాన పడదని చెప్పినా కదా, మళ్ళీ వాన ఉన్నదంట. అంటే ఈ ఏరియాలో ఉన్నదంట, అంటే జిద్దా, మదీనా ఈ పక్కంతా వాన ఉన్నదంట. అది కూడా నాకు తెలీదు, తోఫిక్ బాయ్ చెప్పినాడు నిన్న మెసేజ్ వచ్చిందండి కానీ నాకేం రాలా బ్రో అని. ఆయనకు వచ్చిందంట. ప్రజెంట్ అయితే ఏం అంతగా మబ్బులు ఏం లేవు, ఎండగానే ఉన్నది, ఎండ కాస్తుంది. రేపేమో పడుతుందంట వాన, చూద్దాం. వీళ్ళేమో మదీనా పోవాలన్నారు, మదీనాకో మక్కాకో తెలియదు. ఆమెని అడిగినా ఏమన్నా కూర చేసిందేమో అని. ఈరోజు బీఫ్ చేసినాం బ్రో అనింది. సర్లే మా బీఫ్ వద్దు ఏమొద్దు, నేను అన్నం చేసుకునే పొద్దున, నాకు సలాడ్ ఒకటి అని చెప్పిన. సో సలాడ్ అయితే ఇప్పించుకున్నా. ఇంకా మన దగ్గర పచ్చడి ఉంది, ఆ పచ్చడి ఒక డబ్బా అప్పుడే అయిపోయింది. ఇంకా దీంట్లోకి ఆమ్లెట్ వేసుకుంటా. నిన్న అదే మన మార్కెట్లో ఈ సామాన్లు తెస్తే మేడం మళ్ళీ నాకు ఇది ఇచ్చిందని చెప్పినా కదా, ఎర్రగడ్డ పక్క, అదే ఎర్రగడ్డ తోళ్ళు. ఇది ఆమ్లెట్లు అదే గుడ్డు ఫ్రై కానీ గుడ్లు ఆమ్లెట్లు వేసుకునేటప్పుడు కానీ వేసుకో బ్రో బాగుంటుందని చెప్పి చాలామంది కామెంట్లు చేసినారు. సో దీన్ని అయితే వేసుకొని ఆమ్లెట్ వేస్తా, చూద్దాం ఎట్ట వస్తుందో. ఎర్రగడ్డ చెట్టే అంట ఇది. ఈ కట్ చేసిన ఎర్రగడ్డ 2 వేస్తన, ఏమో పచ్చిమిరపకాయలు. ఇది మసాలా నేను కలిపి పెట్టుకున్నా, అన్నీ ఉన్నాయి దీనిలో, అన్నీ వేసుకున్నా, ఉప్పు అన్నీ వేసి కలిపేసి గుడ్డు కొట్టేసి వేద్దాం. అందరూ ఫ్రై చేసుకోమన్నారు, నేను ఆమ్లెట్ వేస్తాను, ఏమవుతుందో. బాగా గట్టిగా ఉన్నది బాగా, ఎన్ని తెచ్చా. ఎట్ట కూడా కాల్చిన దీన్ని, కాలిందో లేదో. ఇది ఆమ్లెట్. ఇది ఆమ్లెట్ అయితే ఆ తొక్కలతో అయితే వేసిన, ఎర్రగడ్డ తొక్కలతో. ఇది ఆమె సలాడ్ ఇచ్చింది. ఇంకా మన పచ్చడి వేసుకున్నా. ఇది ఉండి కన్నా కాపాడుతుంది ఇది. చూద్దాం ఇది ఆమ్లెట్. ఏం డిఫరెంట్ టేస్ట్ ఏం లేదు, మామూలుగా ఆమ్లెట్ తినేట్టు ఉన్నది. కాకపోతే వేస్ట్ కాకుండా ఈ విధంగా చేసుకొని తినేది మేలు. దాన్ని ఆమ్లెట్ వేసుకున్నప్పుడల్లా కట్ చేసి వేసేది మేలు, వేస్ట్ చేయకుండా ఈ విధంగా అయితే మీరు చెప్పినట్టు ఆమ్లెట్లో ఫ్రైలో వేసుకొని తినేస్తా. బాగానే ఉంది. టైము 2:37 అయింది. అన్నం తినేకి వస్తే పడుకున్నా. మేడం వాళ్ళ కోడలు అయితే ఫోన్ చేసింది, నేను లొకేషన్ పెట్టినా ఆ లొకేషన్కి వచ్చాయి, నేను ఇక్కడ ఉండా అని. నేను ఎప్పుడు పోయే లొకేషన్ అనుకుంటా, అంటే ఏమో ఎప్పుడు పోయేది నేను కాదు, స్టార్ బుక్స్ ఉన్నది కదా అదే అనుకుంటా. ఇది నేను పోయేదే ఇది.
మాలిక్ రోడ్లో ఉంది. తౌఫీక్ భాయ్ చూడండి మంచి ఎండకు గడుగు తుడుచాడు బండి. పొద్దున్న లేచి తుడుచుకుంటారు ఎవడన్నా, ఎప్పుడు లేచి తుడుచాడు ఆయన. వాళ్ళ మేడం పొద్దున పూట ఆడికి పోదు, అందుకే ఆయన లేయడు. మా మేడం ఖచ్చితంగా పొద్దున్న బయటికి పోతుంది, అందుకే నేను పొద్దున్న లేస్తా. నేను పొద్దున్న లేచి రెడీ అయిపోతా, ఆయన ఇప్పుడు లేచి రెడీ అవుతాడు. ఇంకా వాళ్ళ మేడం రాత్రి అంతా తిరుగుతుంది, మా మేడం రాత్రి ఏం తిరగదు. ఇదే మేడం ఇచ్చిన లొకేషను, దాడుంది స్టార్ బుక్స్. ఎందుకు వస్తూ ఉంటారో ఎందుకో తెలియదు, ఎక్కువ వచ్చేది ఇక్కడికి 1 గంట 2 గంటలు ఉండేది మళ్ళీ పోతారు. ఈడేమో పార్కింగ్ ఫుల్ అయిపోయినది. ఈ పక్క కొత్తగా పార్కింగ్ పెడతారు కానీ ఇప్పుడే వేసేట్టు ఉన్నారు, అందుకే ఈ పక్క అడ్డం పెట్టేసారు బండ్లు పెట్టకుండా. పోయి మళ్ళీ తిరుక్కొని రావాలి రౌండ్, ఇంకేం చేయలేము. ఆడ వెనక పక్క పెట్టుకొని ఇంకా ఫోన్ చేసినప్పుడు పోయేది మేలు. ఇదంతా వర్క్ జరుగుతుంది, ఇంకా పార్కింగ్ పెయింటింగ్ కొడతారు అంతా. ఇక్కడ పెట్టేసిన బండి, ఈ వెనక పక్క దారి ఇది ఏమో ఇటు రాదు, ఆ ముందు పక్క నుంచి వచ్చేది. ఈ పక్క బ్లాక్ అయింది కాబట్టి రోడ్డు, అదే బ్లాక్ చేసినారు, బండ్లు రావు, అందుకే ఇక్కడ పెట్టేసిన. ఆమె ఇటు వచ్చిందంటే దగ్గరే, ఇటు తిరుక్కొని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇట్టున్నది రోడ్డు, ఇటు స్ట్రైట్గా పోయేదానికి మొత్తం బ్లాక్ చేసినారు, ఏమి ఇటు రాదు. ఇంక నేను మళ్ళీ ఇటు తిరుక్కొని పోయి మళ్ళీ తిరుక్కొని ముందుకు రావాలి. ఎందుకైనా మంచిదని తిరుక్కొచ్చి పక్క పెట్టినా. ఇంకా ఇదే బిల్డింగ్, అక్కడ తిరుక్కొని పోవచ్చు. ఇది చూసినారా లారీ? ఈ లారీ ఏదైనా బండి యాక్సిడెంట్ అయినప్పుడు, ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు దానిపైన ఎక్కించుకొని ఎత్తుకొని పోతారు. ఇంకా ఫోన్ చేస్తే ఇటు వెళ్ళిపోవచ్చు. ఆడ పెట్టుకున్నాను అనుకో, మొత్తం తిరుక్కొచ్చేప్పటికి ఒక 10 మాటలు ఫోన్ కొడతాను. అందుకే డోర్కి పక్కే పెట్టుకున్నా. ఈ నుంచి ఫోన్ చేస్తే ఎక్కించుకొని సర్రని వెళ్ళిపోవచ్చు లోపలికి. అప్పుడే ఫోన్, హలో మామ. ఈ పక్కకు వచ్చి మంచి పని చేసిన. ఇక్కడ పార్కింగ్ చేసాను లేదో ఫోన్ కొట్టేదామా, నేను బయట ఉండి వచ్చేయని. ఆడుంటే ఇంకా తిరుక్కొచ్చేవాళ్ళకి 10 మాటలు ఫోన్ కొట్టినాము. అక్కడి నుంచి దానూబ్ మాల్కి అయితే వచ్చినాము. మేడం దానూబ్ మాల్కి బా అంటే ఇంకా దానూబ్ మాల్కి తీసుకొచ్చిన. మేఘాలన్నీ కిందికి వచ్చేసినట్టున్నాయి చూడండి, మబ్బు నెట్టుంది కదా. ఎటు వచ్చామనుకో ఎండ, దేవుడు అది ఆడే ఉన్నాడు. అమ్మ లోపలికి వెళ్ళిపోయాడు బా, లోపలికి పోతా ఉన్నాడు. ఈ షర్ట్ అడ్డం పోయినామంటే మొత్తం మబ్బులు వేసుకున్నట్టు ఉన్నది. ఈ పక్కే సముద్రం ఉండేది, ఆ పక్కే ఉన్నాయి ఎక్కువ మేఘాలు. భలే ఉంది వ్యూ పాయింట్ నిజంగా చూసేదానికి. ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంకా డ్యూటీలు అయితే అయిపోయినట్టే నాకు. సాయంత్రం ఉంది డ్యూటీ, అది కూడా ఏంటంటే నిన్న టైలర్ షాప్లో ఇచ్చి వచ్చినాం కదా, అవి అయితే తీసుకురావాలా. అప్పటిదాకా మనం రూమ్లోనే జాగారం. ఈ బిల్లు రూమ్లో పెట్టుకోవడం బెస్ట్, ఎందుకంటే మర్చిపోతా కార్లో పెట్టానంటే. ఈడున్నిందంటే గుర్తుంటుంది, టక్కన పోయి తీసుకురావచ్చు. ఇంకా మేడము ఆ టైలర్ షాప్ కాడికి పోయి తీసుకొచ్చి అందరూ మేడంకి నిద్ర కూడా రాదు. వాళ్ళకి ఫోన్ చేయి వెంకి, బిల్లు పైన నెంబర్ ఉన్నది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేయనింది. నేను ఈ నెంబర్ ఉంటే నెంబర్కి ఫోన్ కొట్టినా. ఫోన్ కొడితే అయిపోయింది అయ్యా అంటే, రెండుసేపు ఎతికినాడు. అంటే బిల్లు పైన నెంబర్ ఆ నెంబర్ చెప్పమన్నాడు. నెంబర్ చెప్పిన, ఎత్తికి అయిపోయింది వచ్చి ఎత్తుకోమో అన్నాడు. మేడంకి ఏమో 8-9కి రా అయిపోతుంది మేడం, అప్పుడు ఇచ్చేస్తానన్నాడు. ఒకసారి మేడం కనుక్కో వెంకి, ఫోన్ చేయి అయిపోయింటుంది నాకు తెలుసు అని చెప్పి ఫోన్ చేయమని నేను చేసింటే అయిపోయింది ఎత్తుకోబోదురా అని. ఈ సూకుల్లోనే ఉండేది టైలర్ షాపు. ఇక్కడ పావురాలు చూడండి ఎన్ని ఉన్నాయో, వాటికి మేత వేసినట్టున్నారు. మేత వేసినారు, అన్ని తింటున్నాయి, గింజలు ఏమి వేసినారు. దండిగా ఉన్నాయి, అన్నీ అడవి పావురాలు ఉంటున్నాయి. ఆడాడ సాకే పావురాలు ఏమో సాకేటి, ఇవన్నీ అడవి పావురాలు ఉంటున్నాయి. దాంట్లో పోవాలా, ఆ సందులో పోవాలా.
మధ్యలో టైలర్ షాప్ మధ్యలో భలే ఉంటుంది. ఈడ నేనేం చేశానంటే ముందుకు వచ్చేసిన చూసుకోకుండా, పర్రని లాక్కుంది. ఏం కాలేదు. ఇక్కడ పని చేసేవాళ్ళు సైకిల్ చూడు కట్టేసుకున్నారు, ఎవరు ఎత్తుకొని పోకుండా దాన్ని భద్రంగా. ఇంకా ఇదే టైలర్ షాప్ భలే అంతా. ఆడ మధ్యలో కూడా టైలర్ షాప్ అది. ఇది మొత్తం 4 అభయాలు. అభయ అంటారు వీళ్ళు. 2 ఆల్తికి ఇచ్చినట్టు, 2 పుట్టినట్టు. మా మేడం ఇంటికాంచి బయలుదేరేటప్పుడే చెప్పింది, వెంకీ మొత్తం 4 ఉన్నాయి చూసుకొని తీసుకొని రా, 2 ఆల్తికి ఇచ్చినాము, 2 కుట్టేటి అని. సర్లే మేడం అన్న. మొత్తం 4 అయితే తీసేసుకున్నా, ఇచ్చేసిన గుడలో. ఇంక మేడం చెక్ చేస్తుంది వాటిని చెక్ చేసి ఒకవేళ ఏదన్నా హెచ్చుతగ్గులు వచ్చాయనుకో మళ్ళీ తుర్రుమని పెరిగేయాల. ఏమి బాగా అన్నీ కుట్టేసింటే ఏమి ఇబ్బందిలే, ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా మళ్ళీ పంపించదు, మళ్ళీ పోయి చూపించుకోరా. మేడం ఫోన్ చేసింది, ఫోన్ చేసి అది అబ్బాయి తీసుకొచ్చినా కదా, ఆ అబ్బాయి ఏదో కొద్దిగా మిస్టేక్ ఉంది వెంకి, నేను సాపర్ నుంచి వచ్చిన తర్వాత పోయి రిటర్న్ తీసుకొని పోయి చేయించుకోరానింది. నాకు తెలుసు ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది రిమార్క్ అని. సో బీగాలు కూడా ఇచ్చేసిన, మన డ్యూటీలు అయితే అయిపోయినాయి. రాత్రి తినేదానికి మధ్యాహ్నం అన్నం అయితే దండికి తిన్నా. ఇంక మధ్యాహ్నం మిగిలింది ఒకరో అన్నము. కట్టే ఎగ్గుది అయితే మధ్యాహ్నం ఆమ్లెట్ కోసం కలిపి పెట్టుకున్నా. సో దీన్ని కలిపేసి ఎగ్ రైస్ అయితే చేసుకున్నాము. ఓమ్మా బొక్క పెద్దది వేసిన నూనె డబ్బాకే నూనె అన్నీ పడుతుంది. అది ఫస్ట్ ఏం వేయాలో తెలియదు, దీన్ని వేస్తా గుడ్డు అలా. ఓయమ్మ దండి ఉన్నది ఎగ్గా. గుడ్డు వేస్తానే అన్నం వేసిన, అందుకే కలిసిపోయింది అన్నంలో గుడ్డు. బాగుంది అయితే టేస్ట్. ఇదైతే ఆమెకి ఇద్దాం, పని మనిషికి కొద్దిగా దండి ఉన్నది. ఇది సరిపోతుంది నాకు. పోనీ ఆమె తినిందో లేదు. ఆయన అడిగినా ఆయన నేను అన్నం చేసుకున్నా వెంకీ అన్నాడు. సరే ఆమెకి ఇద్దాము, ఆమె తినిందో లేదో. మధ్యాహ్నం అయితే నేను తినలా వెంకీ అనింది, ఆమెకి ఇచ్చేద్దాం. ఆమెకి ఇచ్చేసిన, ఇంకా మనం పోయి వేసుకున్నాము. మధ్యాహ్నం ఆమె ఇచ్చిన సలాడ్ కూడా అట్టే పెట్టేసిన, తినలా. అన్నం తింటే నాకు కడుపు ఫుల్ అయిపోయింది, అన్నం ఎక్కువ తినేసిన. ఇంక ఇది మనం ఈరోజు చేసుకుంది, కాలిపోతుంది, వేడిగా ఉన్నది. బాగుంది. సో చూసినారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.